ఈ పరిస్థితిలో మన పెళ్లి జరగదేమో. ఎందుకు జరగదు? అదే నాకు అర్థం కావడం లేదు విజయ్. తమకు తామే ఒప్పుకున్నా మా అమ్మ తాతయ్య మన పెళ్లి జరగడానికి వీల్లేదంటున్నారు. కారణం అడిగితే చెప్పడం లేదు. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వేం కంగారు పడదు. అసలు విషయం ఏమిటో నేను తెలుసుకుంటాగా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా పెళ్లి ఎందుకు ఆపు చేశారో తెలుసుకుందామని. వెళ్ళి ఆ విషయం మీ మేనమా వీరాస్వామిని అడుగు. ఆయన వచ్చాడు ఇక్కడికి. వచ్చి వెళ్ళాడు కనుకనే నీ బండారం బయటపడింది. ఏమని చెప్పాడు? నువ్వు చేసిందే చెప్పాడు. వెళ్ళు, మళ్ళీ నా గ్రామం దొక్కకు. వెళ్ళు. ఎవరో ఏదో చెప్పారని ఇంతవరకు వచ్చిన పెళ్లిని ఆపు చేస్తారా? డబ్బున్న మదాన్ని మా బాగా చూపించాం. విజయ్ విజయ్ లోపల తీసుకెళ్ళు. వెళ్ళు. రావే. అమ్మా, మీరెందుకు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఎవరో చెప్తే మేము ప్రేమించుకోలేదు, ఎవరో చెప్తే మేము పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఇప్పుడు ఎవరైనా చెప్పినా ఎవరేం చేసినా మమ్మల్ని వేరు చేయలేరు. సుజాతకు భర్త అంటూ వస్తే విజయ్. కొత్త పెళ్లి కొడుక సుధలాకి ఇవ్వడానికి వచ్చావా? ఒరే, నువ్వు రాతల్లోనే మహానుభావుడు అనుకున్నావు కానీ శాతంలో అమ్మ దేవాంతకుడురా. ఏమైనా బంగారం పిచ్చిలాడు దాన్ని వల్ల వేసేసుకున్నావు. నేను ఈ బతకంతా దసరా పండుగ. జానకమ్మ గారితో ఏం చెప్పావు? నటించకు. నా మీద ఖచ్చితంగా లేనిపోని చెప్పి నా పెళ్లి జరగొడతావా? అయితే నీ పెళ్లి చెడిపోయిందనమాట. దీపావళి ఆటం బాంబులుగా పెళ్లిపోయిందనమాట. అంతేరా. నీ తాతకి నుంచి పెళ్లి చేసుకున్నావు అనుకున్నావు, నేల మీద పడ్డావు. ఇప్పటికైనా ఊళ్ళ నుంచి నేల మీద వచ్చేటప్పుడు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి నేను చెప్తాను. పెళ్లి చేసుకో, సుఖపడు. ఇదా నీ ఆలోచన? సుజాత నా పెళ్లి జరగొడితే స్వప్నం చేసుకుంటాను అనుకున్నావు, కానీ అది జరగని పని. స్వప్న నేను చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగాను. అది నాకు చెల్లునండి. నీ చెప్పుడు మాటలు తాత్కాలికంగా మా పెళ్లి చెడగొట్టగలవేమో కానీ శాశ్వతంగా మా బంధాన్ని తెంచలేవు. నిన్ను ఇంట్లో తగిలేసినా జరగాల్సిన పెళ్లి ఆగిపోయినా నీ పొగరు మాత్రం తగ్గలేదురా. ఆత్మవిశ్వాసాన్ని పొగరుగా, అన్యాయాన్ని వ్యాపారంగా అనుకునే నీ మనస్తత్వాన్ని ఎవరు బాగు చేయలేదు. నువ్వు ముందు బయటికి పోతాలే మావయ్య, ఇక్కడ ఉంటానికేం రాలేదు. ఎదుట వాడిని నాశనం చేద్దామనుకునే దుర్బుద్ధి ఎప్పటికైనా మనకే బుద్ధి చెబుతుంది. విజయ్, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఎందుకు వచ్చాను? నేను ప్రేమించి మోసం చేసే ద్రోహిణిని చెప్పేందుకు, జీవితాలతో ఆడుకునే పాపని తిట్టేందుకు. విజయ్, ఒక్క మాట సుజాత, నువ్వేం తిట్టినా ఏం చేసినా ఇది మాత్రం నిజం. ప్రేమ పెళ్లి ఒకదానికొకటి ముడివేసుకుంటాయని నమ్మే వ్యక్తిని నేను. నా జీవితంలో ఇక పెళ్లికి తావులేదు. మన ప్రేమ నా జీవితానికి ఒక వరం అయితే, ఈ అపవాదం నా జీవితానికి ఒక శాపం. వెళ్ళిపో విజయ్. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపో. విజయ్, ఆవేశంలో మనసు విలువలను అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను కూడా అంతే ప్రేమిస్తున్నాను. ప్రేమని పెళ్లిని నువ్వెంత గౌరవిస్తున్నావు నేను కూడా అంతే గౌరవిస్తున్నాను. కొత్త ఆశలతో, కోటి కోరికలతో కొత్త పెళ్లి కూతున్నాయి. నీ గుండెల్లో కాపురం ఉండటానికి నీ ఇంటికి వస్తాను. దానికి ఈ మనుషులు ఒప్పుకొని రోజున ఈ సుజాత శవంగా మారుతుంది. విజయ్,